ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ టీ మండలంలో దంపతుల మృతి స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మండలంలోని అచ్చలి గ్రామానికి చెందిన పశువుల కాపర్లు దోలం శేఖర్, ఆయన భార్య దోలం సుశీల దంపతుల మృతదేహాలు అర్ధరాత్రి భీమన్న సమీపంలో అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి జంతువు దాడి చేసిందా లేదా మరేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి ఆకస్మిక మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల నిజమైన కారణాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కాగజ్ నగర్. ఇక్కడ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ పెద్దబండ ఫారెస్ట్ లో 2 మనుషులు చనిపోయింది. ఇది పశువుల మీద ఫారెస్ట్ వెళ్లారు. అక్కడ ఏం తెలియదు ఏం జరిగింది. విల్ డూ ఫారెన్సిక్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్టం తర్వాత వెటర్నరీ డాక్టర్ కూడా వస్తారు. అది ఏ రిపోర్ట్ చెప్తారో ఆ కోసం విల్ టేక్ ది యాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ వైల్డ్ లైఫ్ అటాక్ విల్ ట్రై టు గివ్ ది కంప్లైంట్. ఇది డైరెక్ట్లీ వీ కెనాట్ టెల్. ఇది ఫారెన్సిక్ తర్వాత విల్ డూ అండ్ ఇది హాస్పిటల్ వాళ్ళే చెప్పారు. అది బ్లడ్ శాంపుల్ ఇస్తారు. బ్లడ్ శాంపుల్ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ లో పంపిస్తారు. అక్కడ ఒక్క జగ బ్లడ్ శాంపుల్ ఉంది, బాడీ ఒక వేరే జగ ఉంది. సో అదే కోసం కొంచెం ఐ హ్యావ్ డౌట్. అది కెనాట్ టెల్ డైరెక్ట్లీ ఇది వైల్డ్ లైఫ్ అటాక్ బికాజ్ ఒక ప్లేస్ లో బ్లడ్ శాంపుల్ ఉంది, ఒక ప్లేస్ లో బాడీ ఉంది. సో అదే అట్లా జరిగింది వైల్డ్ లైఫ్. అండ్ అక్కడ రీజనరేషన్ కూడా అట్లాగా ఉంది. రీజనరేషన్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు అక్కడ. సో అదే కోసం కొంచెం డౌట్ ఉంది ఇది వైల్డ్ లైఫ్ అటాక్ ఆర్ ఎనీ అదర్ కేసు.